తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయం మొదలైంది. గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న కవిత రాజకీయ ప్రయాణంపై నేడు స్పష్టత వచ్చింది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తన నూతన రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన తండ్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ సాంకేతికంగా ఉన్నప్పటికీ అది తన ఆత్మను కోల్పోయిందని, అందుకే తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేందుకు కొత్త పార్టీ అవసరమైందని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ ఉద్యమ రథం దారి తప్పిందని, సామాజిక తెలంగాణ రథచక్రాలు విరిగి ముక్కలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బానిస సంఖ్యలు పోతాయని భావిస్తే రైతులకు బేడీలు పడ్డాయని విమర్శించారు. కేవలం పోరాటం చేస్తే సరిపోదని, ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయ అధికారం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర సేనను ప్రజల ముందుకు తెచ్చానని ఆమె ప్రకటించారు. మరి తెలంగాణ ఉద్యమ రథం ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్ గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒకంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. రేపటి నుంచి మీరు చూస్తారు మా పని ఎట్లుంటుందో, మా పనితీరు ఎట్లుంటుందో. ఇవాళ బీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ ఏముంది ఆ పార్టీలో? మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. మంచి సాలు తీయాల్సి ఉండే, అది సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు. 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం: నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. మరి తెలంగాణ